హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్కి అలాగే హమాస్కి మధ్య యుద్ధం జరుగుతోంది. అవునా? ఆ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య కూడా ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది? హెజ్బొల్లా, లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బొల్లా ఇజ్రాయెల్ యొక్క సైనిక కార్యాలయం మీద దాడి చేసింది. అది కూడా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉందన్నమాట. అలా హెజ్బొల్లా ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం మీద దాడి చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఏం చేసింది? మళ్ళీ వైమానిక దాడి జరిపితే అప్పుడు 3 హెజ్బొల్లా మిలిటెంట్లు మరణించారు. అంతేకాదు, హెజ్బొల్లా యొక్క డ్రోన్ చీఫ్ అయినటువంటి అలీ హుస్సేన్ బర్జీ ఇతను కూడా ఇందులో మరణించారు. అయితే ఇక్కడ గమనించాలి, ఇటు గాజాలో కూడా, అంటే ఇజ్రాయెల్ గాజాలో యుద్ధం జరుగుతోంది కదా హమాస్తో, అక్కడ 9 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ఇక్కడ ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం మీద దాడి జరుగుతోంది లెబనాన్ సైడ్ నుంచి. ఇటు ఇజ్రాయెల్, ఇటు గాజాలో ఉన్నటువంటి ఈ హమాస్ తోటి, ఇటు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్స్ తోటి వీళ్ళన్నింటితోనూ పోరాడుతూ వస్తోంది. మరి ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్, లెబనాన్, గాజా స్ట్రిప్ దీనికి సంబంధించిన మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ దీని గురించి చూసాం. మళ్ళీ ఒకసారి క్లియర్గా మ్యాప్ చూసుకోవాలి. ఎక్కడ ఏమేమి ఉన్నాయి, వెస్ట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, గోలన్ హైట్స్ ఎక్కడ ఉంది, డెడ్ సీ ఎక్కడుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంది, గాజా స్ట్రిప్ ఎక్కడుంది, ఈజిప్ట్ ఎక్కడుంది, లెబనాన్ ఎక్కడుంది, మెడిటరేనియన్ సీ ఎక్కడుంది, ఈ సీతో ఎన్ని దేశాలు బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి, ఇలాగా ప్రతి డీటెయిల్ని కూడా క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 2023 సంవత్సరం చరిత్రలోని అత్యంత వేడి ఏడాదిగా అయింది. మనం చూస్తే 1.48 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రత అనేది పెరిగింది. దీనిని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో దీని గురించి చెప్పిందనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇంత ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. మనమేమో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గించాలి అన్నట్టుగా ప్యారిస్ అగ్రిమెంట్ మీద సంతకం చేశాము. ఎప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ మీద సంతకం చేశాము? 2015లో COP21 జరిగినప్పుడు. మరి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి? ఈ శతాబ్దం చివరి నాటికి ఈ టెంపరేచర్ని 1.5 డిగ్రీ సెల్సియస్, అది కూడా ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో కంపేర్ చేసుకుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా టెంపరేచర్ అన్నటువంటిది పెరగకూడదు, దానికి పరిమితం చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఆ లక్ష్యాన్ని సాధించగలమా అన్నటువంటిది ఇప్పుడున్న ప్రశ్న. అయితే మరి 2023 అన్నటువంటిది ఎందుకని అత్యంత వేడి సంవత్సరం అయింది అంటే వాతావరణ మార్పుల వల్లే అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. మరి వాతావరణ మార్పుల్ని తగ్గించడానికి మనం ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉన్నాము? ఇటు ప్రపంచవ్యాప్తంగాను, ఇటు మన భారతదేశం కూడా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తోంది, రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా వెళ్తోంది. అవునా? ఇలా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. వాటన్నింటిని ఒక్కసారి లిస్ట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్కి కొత్త ప్రధానిగా గ్యాబ్రియెల్ అటల్ ఇతను నియమితులయ్యారు. మనం చూస్తే ఇంతకు ముందున్న అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రన్, ఇతని యొక్క నియామకానికి ఆమోదం తెలిపారు. అయితే ఇక్కడ ఫ్రాన్స్ చరిత్రలోనే అతి చిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా గ్యాబ్రియెల్ అటల్ ఇతను చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ఈయన స్వలింగ సంపర్కుడు కూడా. సో మనకి క్వశ్చన్ అడగచ్చు, ఫ్రాన్స్కి అతి చిన్న ప్రధానిగా ఇటీవల నియమితులైనది ఎవరు అనేసి. సో మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. నెక్స్ట్ చూడండి, యూపీలో ఉన్నటువంటి అయోధ్యలో రామాలయం నిర్మితం అవుతోంది. అవునా? ఈ నెల 22వ తేదీన గర్భగుడిలోకి రాముని ప్రతిష్ఠ అన్నటువంటి జరగబోతోంది. అయితే అది ప్రధాని చేతుల మీదుగా జరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కానీ మనకి నగర ఆర్కిటెక్చర్ అన్నటువంటిది దీనికి సంబంధించి ఇంపార్టెంట్. అలాగే అయోధ్య కేసు అన్నటువంటిది ఒకటి, ఇప్పుడైతే శ్రీకృష్ణ జన్మభూమి కేసు ఒకటి నడుస్తోంది, అలాగే కాశీ విశ్వనాథుని యొక్క కేసు ఒకటి నడుస్తోంది. సో వీటన్నిటి సిరీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఈ టాపిక్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. అలాగే ఈ రామాలయం యొక్క ప్రత్యేకతల్ని కూడా మనకి క్వశ్చన్స్లో అడగచ్చు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మన దేశానికి సంబంధించి అయితే మేక్ ఇన్ ఇండియా అన్నటువంటిది దీనికి సంబంధించి మనం చదువుకోవాలి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని ఎప్పుడు తీసుకురావటం జరిగింది? దేనికోసం తీసుకొచ్చారు?
ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మరింత మార్పు అన్నటువంటిది తీసుకురావాలి. అంతేకాదు ఇండియాని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో 2014లో ఈ మేక్ ఇన్ ఇండియాని తీసుకొచ్చారు. అయితే దీన్ని ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దాని కింద ఉన్నటువంటి డిపిఐఐటి లేదా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఇది దీన్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒకటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయటం. రెండవది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ని పెంచటం. అది కూడా సంవత్సరానికి 12 నుంచి 14% గ్రోత్ని పెంచాలన్నటువంటిది లక్ష్యం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నటువంటిది మన జీడిపికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ని పెంచాలి అన్నటువంటిది ఇంకొక లక్ష్యం. అలాగే దేనికైనా కూడా ఎంప్లాయ్మెంట్ని కలిగించటం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. అంతేకాదు దీని ద్వారా గ్రోత్ అన్నటువంటిది ఉండాలి. అవునా? ఇక్కడ జీడిపిలో అది కవర్ అయింది. ఇక్కడ గ్రోత్ ఏంటి? ఎక్స్పోర్ట్స్లో కూడా గ్రోత్ అన్నటువంటిది ఉండాలి. మనకి ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయాలన్నటువంటిది కూడా దీని ఆబ్జెక్టివ్స్లో ఒకటి. అయితే దీని కింద 4 పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఆ 4 పిల్లర్స్ అంటే? ఒకటి, కొత్త ప్రాసెసెస్ని తీసుకురావటం అనమాట. అంటే ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచటం, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం, ఇండస్ట్రీస్కి కొన్నింటికి డీలైసెన్సింగ్ చేయటం, కొన్నింటిని డీరెగ్యులేట్ చేయటం, ఇలా అన్నమాట. అలాగే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం అన్నటువంటిది రెండవ పిల్లర్. మూడవది ఏంటి? కొత్త సెక్టార్స్. మనం చూస్తే మేక్ ఇన్ ఇండియా కింద 27 సెక్టార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ యాక్టివిటీస్ ఇలా వివిధ రకాల సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారు. అలాగే చివరిగా 4వది కొత్త మైండ్ సెట్ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ అన్నటువంటిది ఇండస్ట్రీస్తో కలిసి డెవలప్ అయ్యి ఎకనామిక్ డెవలప్మెంట్ని తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏంటి? ఫెసిలిటేటర్గా ఉండాలి గవర్నమెంట్, రెగ్యులేటర్గా ఉండకూడదు. దానికి సంబంధించి కొత్త మైండ్ సెట్ని కూడా తీసుకురావాలన్నటువంటిది దీని కింద ఒక పిల్లర్గా చేర్చటం జరిగింది. మరి దీనికి సంబంధించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేసి మన దేశంలో తయారీని పెంచడానికి, సెమీ కండక్టర్స్ని పెంచడానికి స్కీమ్స్ అనేవి ఉన్నాయి. పిఎల్ఐ స్కీమ్ ఉంది, పిఎం గతిశక్తి స్కీమ్ ఉంది. అలాగే నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అన్నటువంటిది తీసుకొచ్చారు. ఇలాగా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి మన ఎకనామిక్ గ్రోత్ని పెంచడానికి గవర్నమెంట్ పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మన భారతదేశానికి మరియు మాల్దీవులకి మధ్య వివాదం అనేది వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలని అంటే బైలేటరల్ రిలేషన్స్ని మరింతగా మెరుగుపరుచుకోవాలి అన్నట్టుగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ మైజు ఇతను త్వరలోనే మన భారతదేశ పర్యటనకి రాబోతున్నారు అన్నటువంటిది న్యూస్. అయితే ఇక్కడ ఏమైంది? మ్యాప్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మాల్దీవ్స్ అన్నటువంటిది ఎక్కడ ఉంది చూడండి. ఇదంతా మాల్దీవ్స్. అయితే ఈ పైన ఉన్నటువంటి ఇదంతా ఏమో లక్షద్వీప్. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మన భారతదేశం నుంచి చాలా మంది పర్యాటకానికి అంటే టూరిజం పర్పస్ కోసం మాల్దీవ్స్కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు లక్షద్వీప్ అన్నటువంటిది కూడా న్యూస్లో ఉంది. అంటే టూరిజం కోసం మాల్దీవ్స్కి ఎందుకు, లక్షద్వీప్కి వెళ్ళొచ్చు కదా అన్నటువంటి ఒక ఒపీనియన్. అయితే ఇక్కడ ఏమైంది? మాల్దీవ్స్లో ప్రో చైనా వాది అయినటువంటి మహమ్మద్ మైజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి మన భారత బలగాల్ని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పటం కానివ్వండి, మన దేశంతో ముందు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ మేము చూస్తాం, ఒకసారి పరిశీలిస్తామని చెప్పటం కానివ్వండి, అలాగే 2 దేశాల మధ్య ఉన్న హైడ్రాలజీ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నట్టుగా ప్రకటించటం కానివ్వండి, వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఈ టూరిజం అన్నటువంటిది కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది. ఆ నేపథ్యంలో మనం మ్యాప్ అన్నటువంటిది కంపల్సరీ చూసుకోవాలి. అలాగే లక్షద్వీప్లో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఇది మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. ఏంటి అంటే మినికాయ్ దీవుల్లో. మినికాయ్ దీవులు అన్నటువంటిది ఈ మ్యాప్లో ఎక్కడ ఉంది? మనము లాస్ట్ 3-4 డేస్గా ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా ఇదిగో మినికాయ్ అన్నటువంటిది, మినికాయ్ని మిగతా లక్షద్వీప్ ఐలాండ్స్ని వేరు చేసేటటువంటి ఛానల్ ఏది, ఇవన్నీ కూడా మనం చదువుకున్నామోనా? మరి మినికాయ్ దీవుల్ని అలాగే పైనున్నటువంటి లక్షద్వీప్ దీవుల్ని వేరు చేసేటటువంటి ఛానల్ పేరేంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమం ఏంటి అది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
లేదా దీన్నే ఎంజీ నరేగా అని పిలుస్తూ ఉంటాం, అవునా? ఈ ఎంజీ నరేగాకి సంబంధించి ఎప్పుడు తీసుకొచ్చారు ఈ ఎంజీ నరేగాని? 2005వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. లార్జెస్ట్ వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ లో ఇది కూడా ఒకటి ప్రపంచంలోనే. ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 100 రోజుల పని దినాలని కల్పించాలి. ఎవరైనా రూరల్ హౌస్ హోల్డ్ కి సంబంధించి ఎవరైనా ఏ అడల్ట్ మెంబర్ అయినా ప్రతి ఫినాన్షియల్ ఇయర్ లో 100 రోజుల పని దినాల్ని కల్పించటం అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. అయితే లీగల్ గా ఇది చూసుకుంటే రైట్ టు వర్క్ కిందికి వస్తుంది. అంటే తప్పనిసరిగా పని కల్పించాలి అంటాం కదా. దీని కింద ఏంటి అంటే మనం వెళ్ళి ఇదిగో నాకు ఈ పని కావాలి అన్నట్టుగా అడిగిన తర్వాత 15 రోజుల లోపల గనక పనిని ఇవ్వకపోతే, అంటే పనిని కల్పించకపోతే దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. నిరుద్యోగ భృతిని 16వ రోజు నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దీనికి లీగల్ బ్యాకప్ ఉంది అన్నట్టుగా మనం చెప్తాము. అయితే ఇక్కడ ఏమవుతుంది? గ్రామ సభలు కనీసం ఈ పనుల్ని ఇవే మేనేజ్ చేసుకోవాలి. 50% వర్క్స్ ఆ గ్రామ సభాస ఎగ్జిక్యూట్ చేసేలాగా కూడా చూడాలి. అంతేకాదు ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి కూడా ఈ ఎంజీ నరేగా వివిధ రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఏమేంటవి? ఎస్డిజి 1 నో పావర్టీ, ఎస్డిజి 2 జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఎస్డిజి 3 క్వాలిటీ ఎడ్యుకేషన్, అలాగే జెండర్ ఈక్వాలిటీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అలాగే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయటం అన్నటువంటిది, అవునా? దీని కింద వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తారు. అలాగే ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించటం, గోల్ నెంబర్ 10. ఇలాగా వివిధ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ పనికి సంబంధించి 1/3వ వంతు అన్నటువంటిది ఉమెన్ కి కేటాయించటం జరిగింది. మరి ఈ ఎంజీ నరేగాకి సంబంధించి చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి, పట్టణాల వలస వెళ్లే యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల కూడా ఈ ఉపాధి హామీ పనులకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే ఫండ్స్ అన్నటువంటివి సరిగ్గా అవ్వట్లేదు, డిలే అన్నటువంటిది జరుగుతోంది. అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు. ఇన్కంప్లీట్ వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే అసెట్ క్రియేషన్ అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. వర్క్ క్వాలిటీ ఇష్యూ అన్నటువంటిది ఉంది. అలాగే జాబ్ కార్డ్స్ కి సంబంధించి కూడా చాలా ఇష్యూ అవుతుంది. ఫేక్ జాబ్ కార్డ్స్ అనేవి ఉండటం, ఫిక్సిషియస్ నేమ్స్ అనేవి అందులో ఇంక్లూడ్ అయి ఉండటం, అలాగే ఎంట్రీ అన్నటువంటిది అందులో మిస్ అవుతూ ఉండటం, అలాగే ఈ జాబ్ కార్డ్స్ ని ఇవ్వటంలో డిలే అనేది జరుగుతూ ఉండటం, ఇలాగా వివిధ రకాల ఇష్యూస్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఏమైంది? ఆధార్ కార్డ్ ని తప్పనిసరిగా ఈ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద రిజిస్టర్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది, అవునా? అయితే ఇప్పుడేమైందంటే 2022-23తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 డిసెంబర్ కల్లా ఉపాధి పని దినాలన్నటువంటివి ఇంతకు ముందు పోలిస్తే, అంటే ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగాయి అన్నట్టుగా రీసెంట్ గా పోర్టల్, అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏకి సంబంధించినటువంటి పోర్టల్ చెప్పిందనమాట. దాని గురించే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ లో రీసెంట్ గా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అందులో షేక్ హసీనాకి సంబంధించినటువంటి అవామీ లీగ్ పార్టీ అన్నటువంటిది ఇక్కడ మెజారిటీ దక్కించుకుంది. దాంతో 5వసారి ఇప్పుడు ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఈమె పదవిని చేపట్టబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? ఇక్కడ ఈమె వరుసగా 4వసారి, మొత్తంగా అయితే 5వసారి ఇలా ప్రధానమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన భారతదేశం మరియు బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి అలాగే బంగ్లాదేశ్ కి సంబంధించి చూస్తే, బంగ్లాదేశ్ ని ఇండిపెండెంట్ స్టేట్ గా, సపరేట్ స్టేట్ గా గుర్తించినటువంటి మొదటి దేశం మన భారతదేశమే. అంతేకాదు 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ రావడానికి మన భారతదేశం ఎంతో కృషిని అందించింది. అంతేకాకుండా ముందు నుంచే సివిలైజేషనల్, హిస్టారికల్, కల్చరల్, సోషల్, ఎకనామిక్ రిలేషన్స్ అనేవి 2 దేశాల మధ్య ఉన్నాయి. అంతేకాకుండా ఈ సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్టివిటీకి, ట్రేడ్ కి కూడా బే ఆఫ్ బెంగాల్ ద్వారా యాక్సెస్ కల్పించడానికి బంగ్లాదేశ్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి, ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా
ఇండియా బంగ్లాదేశ్కి కార్గో వీటన్నింటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించి అలాగే కంటైనర్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి బంగ్లాదేశ్కి మన భారతదేశం చాలా ఇలాంటి ట్రాన్స్పోర్ట్ని చేస్తూ ఉంది. అలాగే డ్యూటీ ఫ్రీ కోటా యాక్సెస్ని కూడా బంగ్లాదేశ్కి ఇండియా ప్రొవైడ్ చేసింది. అది కూడా సఫ్తా కింద అనమాట. సఫ్తా అంటే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటాం. 2011 నుంచి ఇలా సఫ్తా కింద డ్యూటీ ఫ్రీ కోటా ఫ్రీ యాక్సెస్ని ఇవ్వటం జరిగింది. అంతేకాదు 2023లో రీసెంట్గానే జూలైలోనే రెండు దేశాల మధ్య కూడా ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి రూపీస్లో మొదలయ్యాయి. అంటే ఇక్కడ రూపీ ఇంటర్నేషనలైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాదు టూరిజం పర్పస్కి సంబంధించి చూస్తే బంగ్లాదేశ్ అన్నటువంటిది ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ టూరిస్ట్ జనరేటింగ్ మార్కెట్గా ఉంది. అలాగే డిఫెన్స్కి సంబంధించి చూస్తే ఇండియా మరియు బంగ్లాదేశ్ ఎన్నో కిలోమీటర్ల బార్డర్ని కలిగి ఉన్నాయి, అవునా? అయితే రెండు దేశాలు కూడా ఇటు అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర వీటన్నింటితో బార్డర్ని బంగ్లాదేశ్ షేర్ చేసుకుంటోంది. అయితే జాయింట్ ఎక్సర్సైజెస్ని కూడా రెండు దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ కోసం బంగ్లాదేశ్ మరియు ఇండియా నిర్వహిస్తున్నాయి. మరి అందులో ఆర్మీకి సంబంధించి అయితే ఎక్సర్సైజ్ సంప్రీతి అనేసి, అదే నేవీకి సంబంధించి అయితే ఎక్సర్సైజ్ బొంగో సాగర్ అనేసి నిర్వహిస్తున్నాయి. అలాగే ఎనర్జీకి సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి రీసెంట్గా మనం చూస్తే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేసి, అలాగే రీసెంట్గా అఖౌరా అగర్తల రైల్ లింక్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మైత్రి సేతు అన్నటువంటి బ్రిడ్జ్ కావచ్చు, మైత్రి సేతు, అలాగే మల్టీలేటరల్ కోఆపరేషన్కి సంబంధించి కూడా రెండు దేశాలు కూడా ఇటు సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అలాగే ఐఓఆర్ఏ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, అలాగే బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి ఇలా వివిధ రకాల మల్టీలేటరల్ ఫోరమ్స్ ద్వారా కూడా రెండు దేశాల కోఆపరేషన్ అన్నటువంటిది ఉంది. కానీ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా వాటర్ ట్రీటీ కానివ్వండి, కుషియారా రివర్ వాటర్ ట్రీటీ కానివ్వండి, తీస్తా ఫేనీ రివర్స్కి సంబంధించి, రోహింగ్యా రెఫ్యూజీస్కి సంబంధించి, ఎన్ఆర్సీకి సంబంధించి, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్కి సంబంధించి, డ్రగ్ స్మగ్లింగ్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇలాగా వివిధ రకాల ఇష్యూస్ అనేవి కూడా రెండు దేశాల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అమెరికా నిన్న ఒక ల్యాండర్ని ప్రయోగించింది చంద్రుడి మీదికి దాదాపు 50 సంవత్సరాల తర్వాత. కానీ ఆ ల్యాండర్ ప్రయోగం అన్నటువంటిది విఫలమైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. దీని గురించి మనకి ఎగ్జామ్లో అడక్కపోవచ్చు. కానీ 50 సంవత్సరాల కిందట అమెరికా ప్రయోగించినటువంటి ల్యాండర్ ఉంది చూసారా, దాని గురించి క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు దీని యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, పెరిగ్రిన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, భూటాన్కి సంబంధించి భూటాన్లో కూడా ఎన్నికలు అనేవి జరిగాయి. అక్కడ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లేదా పీడీపీ పార్టీ అన్నటువంటిది విజయం సాధించింది. నేషనల్ అసెంబ్లీలో మొత్తం 47 స్థానాలుంటే అందులో పీడీపీకి 30 స్థానాలు వచ్చాయి. భూటాన్ టెండ్రల్ పార్టీకి కేవలం 17 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ ఏమైంది, ఇవి 4వ సార్వత్రిక ఎన్నికలు. 2008వ సంవత్సరంలో భూటాన్ రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపుగా వచ్చింది. అప్పటి నుంచి చూసుకుంటే ఇది 4వ సార్వత్రిక ఎన్నికలు. అయితే ఇప్పుడు పీడీపీ పార్టీ విజయం సాధించింది. దాంతో ఆ పార్టీ అధినేత అయినటువంటి అలాగే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి సెరింగ్ టాబ్గే ఇతను మరొకసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలన్నవి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి భూటాన్ మ్యాప్ అన్నటువంటి చూసుకుంటారా? భూటాన్ అలాగే మన భారతదేశానికి సంబంధించి ఒక్కసారి మ్యాప్ చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాల్టి నుంచి వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అన్నటువంటి జరగబోతోంది. ఇది 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అన్నమాట. దాదాపు 133 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే గమనించాలి, భారతదేశంలో పెట్టుబడులకు చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహకాలను అందిస్తోంది. కాబట్టి ఇక్కడ మీ పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా తెలియజేయటం కోసమే ఈ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అన్నటువంటిది. అంతేకాదు రీసెంట్గా గాంధీనగర్లోనే వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది సొంతంగా అసాల్ట్ రైఫిల్ అయినటువంటి ఉగ్రం అన్నటువంటి దాన్ని తయారు చేసిందనమాట. ఎక్కడ? పూణేలో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఈ ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఈ ఉగ్రం అన్నటువంటి అసాల్ట్ రైఫిల్ ని తయారు చేసింది. ఈ రైఫిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది 4 కేజీల కంటే తక్కువ బరువే ఉంటుంది.
అలాంటి ఒక ప్రోటోటైప్ అయినటువంటి ఈ అసాల్ట్ రైఫిల్ ఉగ్రంని ఆల్రెడీ పరీక్షించారు. అది విజయవంతమైంది కూడా. నెక్స్ట్ చూడండి, ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడైనటువంటి ఉస్తాద్ రషీద్ ఖాన్ ఈయన మరణించారు. ఈయన ఎన్నో రకాల చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా కూడా ఉన్నారు. ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లక్షద్వీప్ లో ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నట్టుగా ఇందాక చూసాం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం కోసం లక్షద్వీప్ లో ఇలా ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తూ ఉన్నారు. ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? లక్షద్వీప్ లో ఉన్నటువంటి మినికాయ్ ఐలాండ్స్ లో. మినికాయ్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది? మినికాయ్ ఐలాండ్స్ ఒకసారి మ్యాప్ చూడండి. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో ధరణి పోర్టల్ అన్నటువంటిది. ఏంటి ధరణి పోర్టల్? ఇది సమీకృత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ అన్నమాట. అంటే మొత్తం భూమికి సంబంధించినటువంటి రికార్డులను నిర్వహించడానికి ఈ ధరణి పోర్టల్ ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ పోర్టల్ ని మళ్ళీ పునర్నిర్మించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ధరణి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్ గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉంటారు. అలాగే 4 సభ్యులు ఉంటారు. వీరనంత తొందరగా నివేదికనివ్వండి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళని ఆదేశించింది. నెక్స్ట్ చూడండి, మన దేశ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు అనేవి పెరిగాయి. 2023 డిసెంబర్ లాస్ట్కి వచ్చేసరికి ఫండ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ చూడండి 50,77,900.36 కోట్లకు పెరిగింది. మనం చూస్తే 2023 నవంబర్లో 49,04,992 కోట్లుంటే అది డిసెంబర్కి వచ్చేసరికి చూడండి 50,77,900 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పోర్ట్ఫోలియోలు కూడా 16.18 కోట్ల నుంచి 16.49 కోట్లకు పెరిగాయి. ఇవి జీవనకాల గరిష్ట స్థాయి అన్నట్టుగా భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం చెప్తోంది. నెక్స్ట్ చూడండి, ఇండస్ ఫుడ్ 2024. దీనిని కేంద్ర మంత్రి రీసెంట్ గా ప్రారంభించారు. దేనికి సంబంధించింది అంటే ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి అన్నటువంటి లక్ష్యంలో భాగంగా వాణిజ్య శాఖ యొక్క సహకారంతో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసింది. ఇది మొత్తం 3 రోజుల పాటు ప్రదర్శన అనేది జరగబోతుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన ఈ ఇండస్ ఫుడ్ 2024 అన్నటువంటిది. చూడండి, ఇందులో 1,200 మందికి పైగా ప్రదర్శకులు, 7,500 మందికి పైగా విదేశీ కొనుగోలుదారులు కూడా ఇక్కడ పాల్గొంటారు. అంతేకాదు దాదాపు 15కు పైగా దేశాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని ఈ ఇండస్ ఫుడ్ 2024లో ప్రదర్శించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, చైనా ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరే ఐన్స్టీన్ ప్రోబ్ అన్నటువంటిది. దీన్ని చైనా లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపించింది. దీని యొక్క మొత్తం బరువు వచ్చేసరికి 1.45 టన్నులు. ఇందులో మొత్తం 12 రెక్కలున్నాయి. వాటిలో వైల్డ్ ఫీల్డ్ ఎక్స్రే టెలిస్కోప్లు కూడా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? నార్మల్గా నక్షత్రాలు వాటి జీవితం లాస్ట్ లోకి వచ్చేసరికి సూపర్ నోవా అనే ఒక విస్ఫోటం అనేది జరుగుతుంది. అలా పేలిపోతాయి. ఆ సమయంలో వచ్చేటటువంటి మొదటి కాంతి, ఆ తర్వాత వచ్చే గురుత్వాకర్షణ తరంగాలు, వీటికి సంబంధించిన ఎక్స్రే తరంగాలు, నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాలు, ఇలాంటి వాటి మీద పరిశోధన కోసం ఐన్స్టీన్ ప్రోబ్ ని చైనా ప్రయోగించింది. నెక్స్ట్ చూడండి, రీసెంట్ గా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి బెవర్లీ హిల్స్ ఇక్కడ 81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అనేది జరిగింది. అందులో ఓపెన్ హైమర్ అన్నటువంటి చిత్రం ఈసారి అత్యధిక అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్కోర్ విభాగాల్లో ఈ సినిమాకి అవార్డులు అన్నటువంటి వచ్చాయి. నెక్స్ట్ చూడండి, మిస్ ఇండియా USA 2023 టైటిల్ విజేత ఎవరు అంటే రిజుల్ మైనీ. నెక్స్ట్ చూడండి, అవినీతి భూతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే డిసెంబర్ 9వ తేదీన. UNGA అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2003లో అవినీతి వ్యతిరేక పోరాటానికి కోసం ఇలా ఒక దినోత్సవం ఉండాలి అన్నట్టుగా నిర్ణయించింది. అయితే 2003 నుంచి 2023తో ఇవి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అంతేకాదు అంతర్జాతీయ అవినీతి నిరోధక ఒప్పందానికి సంబంధించి మొత్తం 4 లక్ష్యాలున్నాయి. ఏంటి ఆ 4 లక్ష్యాలు? 1 అవినీతి మీద పోరాటం చేయటం, 2 నేరాల నిరోధం, 3 అవినీతి మీద పోరులో అంతర్జాతీయ సహకారం, 4 అక్రమార్జనని స్వాధీనం చేసుకోవటం. ఇలా ఈ UN అంతర్జాతీయ అవినీతి నిరోధక ఒప్పందంలో 4 ఈ లక్ష్యాలు అన్నటువంటివి ఉన్నాయి.
చివరిగా చూడండి, ప్రతిష్టాత్మక ఐకానిక్స్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి కేరళకి చెందిన ఎన్ఆర్ఐ ఎవరు అంటే శ్రేయా ఫ్రాన్సిస్. ఈమె కెనడాలో కృత్రిమ మేధ మీద శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పారిశ్రామిక అవసరాలకి మాత్రమే పరిమితం చేయకుండా మన మానవాళికి ఉపయోగపడేలా, ముఖ్యంగా మన గోప్యతని కాపాడే మిషన్ లెర్నింగ్ విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఈమె కృషి చేస్తున్నందుకు గాను ఈ సంవత్సరం ఐకానిక్స్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారాన్ని ఈమె అందుకున్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.